హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వీడియో ఏంటంటే, నేను ఎన్నో రోజులుగా సెలవు అడుగుతుంటే మా మేడం ఇవాళ అయితే నాకు సెలవు ఇచ్చింది. అదే నా మధ్యాహ్నం నుంచి వచ్చామని చెప్పి అయితే సర్లే ఇవాళ బాగా మనస్ఫూర్తిగా పడుకోవచ్చు అనుకున్నానండి. కాకపోతే నేను లేకపోయినా నా అల్లారం అయితే నన్ను లేపేసింది. లేచాను కదా అని చెప్పి ఫ్లాట్లోని వంటగది అనేది వారానికి ఒకరు నెలకొకరు కడగాలండి. ఇవాళ నేను ఎలాగ ఖాళీగా ఉన్నానని చెప్పి నా డ్యూటీ అని చెప్పి నేనైతే వంటగది కడిగేసుకొని ఇంట్లో పూజ చేసుకున్నానండి. పూజ చేసుకొని శుభ్రంగా నేనైతే టిఫిన్ లేదు ఏం లేదు. టైం అయితే 11:30 అయింది. పప్పు నానబెట్టాను, పప్పు ఆడలేదు, అది ఇంకా అలాగే ఉంది. 11:30 12 అయింది. ఇంక టిఫిన్ ఎప్పుడు చేసుకోవాలో అన్నం ఎప్పుడు చేయాలో. ఈ శనగపప్పు అయితే బూర్లు వేద్దామని అయితే నానబెట్టాను. లాస్ట్ వరకు చూడండి వీడియో అన్నది, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీకు ఏమేమి వండాను అన్నది ఇవాళ అయితే ఫుల్గా చూస్తే అర్థమవుతుంది. ఇవాళ నాకు దెయ్యం పట్టినట్టు నేను ఇంకా ఏమేమి వండానో నాకే అర్థం అవ్వలేదండి. సెలవు ఎందుకు తీసుకున్నానో కూడా నాకే అర్థం అవ్వలేదు. లాస్ట్ వరకు చూడండి. సరే అండి, మరి మెటల్లోకి వచ్చేద్దాం. చూసారు కదా బూర్లండి. బూర్లకైతే నేను ఇలా శనగపప్పు బెల్లం అలా ఉడికించుకున్నానండి. ముందైతే శనగపప్పు ఉడికించుకొని తర్వాత బెల్లం అయితే వేసాను పూర్ణం కోసం. అదైతే మనం ఉడికించేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇదైతే కొంచెం మైదా పిండి ఉందని చెప్పి బొబ్బట్లు వేద్దాం కదా, చాన్నాళ్ళు అయిపోయింది బొబ్బట్లు వేసి, నెయ్యి ఉందని బొబ్బట్లు వేద్దాం కదా అనుకుని నానబెట్టానండి. బొబ్బట్లు పిండి నానబెట్టాను. సరే తర్వాత వేద్దామని చెప్పి నేనైతే ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఈ శనగపప్పు బెల్లంలో కొంచెం. ఆ తర్వాత చూసారు కదా పప్పు అయితే నేను ఆడుకున్నాను. ఇదైతే టిఫిన్కి అండి, ఇదేమో బూర్లకి, అదేమో బొబ్బట్లకి. చెప్పాను కదా, అదేమో టిఫిన్కి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, ఒక వారం రోజులు వస్తుంది. ఇదైతే బెల్లం, మనం బూరెల దాంట్లో కొంచెం బెల్లం వేసుకొని కలిపేసుకున్నానండి. పూర్ణం కొంచెం తీయగా ఉంటుందని చెప్పి. ఆ బెల్లం వేయకపోతే చప్పగా ఉంటుందండి. లోన పూర్ణం తీయగున్నా పైన తోపు చప్పగా ఉంటుంది. దానికోసం నేనైతే కొంచెం బెల్లం వేసుకున్నాను. ఇదైతే చూసారు కదా బాగా ఉడికిపోయింది, కొంచెం చల్లారింది. నేనైతే ఉండలు చేసుకుంటున్నాను. ఉండలు చేసుకొని మనమైతే బూరెలు వేసుకుందాం. చూడండి ఎలా వేస్తున్నాను ఏంటనే. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఈరోజు బూరెలు. నాకు చాలా ఇష్టమండి బూరెలు అనేది. నేను చిన్నప్పుడు ఎక్కడైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చెప్తే బూరెల కోసమే వెళ్ళేదాన్ని అండి. నాకు అంత ఇష్టం. మా అమ్మాలకి ఎవరికైనా వచ్చినా అవి కూడా నేనే తీసుకునేదాన్ని. బూరెల కోసం కొట్టుకునే వాళ్ళం. ఇవాళ అయితే చాలా బాగా వచ్చినాయి బూరెలు. చూసారు కదా ఎలా వేస్తాను చూడండి. నూనె అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, ఎక్కువ నేను ఎక్కడ ట్రై చేయలేదు, ఎక్కడ చూడలేదండి బూరెలు కూడా. నేను వేయడం ఎప్పుడు కూడా నా అంతటి నేనే వేస్తున్నాను. ఈ మధ్యన నేను ఇంటికాడ ఉన్నప్పుడు కూడా వేసేదాన్ని. ఇక్కడికి వచ్చాక అప్పుడప్పుడు ఇంక వేయడం బాగా అలవాటు అయిపోయింది అన్నమాట. ఇంకా మనకి రౌండ్గా భోజనాల్లో పెట్టినంత రౌండ్గా మనకి రావాలంటే రాదులేండి, ఏదో అలా వస్తున్నాయి. చూడండి ఎలా వచ్చినాయి కూడా ఫుల్గా చూడండి బూరెలు. చూసారు, పూర్ణం ఎక్కువ తీసుకోవాలి. పూర్ణం ఎక్కువ తీసుకొని ఈ తోపు అయితే కొంచెం గట్టిగా ఉండాలి. పలచగా ఉందంటే అసలు రావండి, కొంచెం గట్టిగా ఉండాలి. ఇదేం కాదండి, నేను టిఫిన్కి నానబెట్టుకున్న బియ్యం పప్పు టిఫిన్కి ఆడతా కొంచెం. నేనైతే గట్టిగా కొంచెం పిండి గట్టిగా ఆడి నేను పక్కకు తీసుకున్నాను. ఉన్న పిండి అంతా టిఫిన్కేనండి. ఇవి సపరేట్గా కూడా నేను ఆడలేదు. 2 గ్లాసులు బియ్యం అయితే 1 గ్లాస్ పప్పు తీసుకుని నానబెట్టి నేనైతే దానికి బూరెలకి సపరేట్గా నేను గట్టిగా ఆడుకున్నాను అనమాట. అందులోనే కొంచెం ఉప్పు కొంచెం బెల్లం వేసి కలిపాను. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. తినడానికి కూడా చాలా టేస్ట్గా, చాలా క్రిస్పీగా వచ్చినాయండి. చాలా బాగున్నాయి బూరెలు. అందరూ మా ఫ్లాట్లో ఉన్న వాళ్ళు 2 నెల అవుతుంది సెలవు తీసుకొని. సెలవు రోజు కూడా ఏంటి, 1 గంట సేపు కూడా పడుకోకుండానే ఇంక పొద్దున్న సాయంత్రం వరకు వంటగదిలోనే ఉన్నామని అడుగుతున్నారు.
నేను ఖాళీగా ఉంటే ఇంకా అక్కడ పని చేసి ఇంకా అక్కడ అలవాటు అయిపోయి ఇంకా ఇక్కడ కూడా రూమ్లో అయితే ఖాళీగా ఉండాలనిపించలేదు. ఒక గంట కూడా పడుకోవడానికి లేదండి. ఎందుకు సెలవు తీసుకున్నానా అనిపించింది. ఒక గంట కూడా నేను అస్సలు పడుకోలేదు. ఇవాళ లెగడమే నేను 8:00కల్లా 9:00కల్లా లేచిపోయాను. లేచిన కాడి నుంచి పూజ చేసుకోవడం, క్లీనింగ్ చేసుకోవడం, పూజ చేసుకోవడం, ఈ వంట చేయడం, పప్పు ఆడుకోవడం, మళ్ళీ అందులోకి ఇవాళ చికెన్ పచ్చడి ఒకటి పెట్టానండి. చికెన్ పచ్చడి సేల్ చేస్తున్నాను కదండి, అదే 2 సార్లు పెట్టాను, అయిపోయింది. మళ్ళీ ఇది మూడోసారి మళ్ళీ ఒక 5 కేజీల పచ్చడి అయితే పెట్టాను. మీకు వీడియో ఇంకా తీయలేదండి. ముందు ఒక వీడియో ఉంది కదా అని చెప్పి నేనైతే వీడియో తీయలేదు. చికెన్ పచ్చడి బూరెలు చూసారా ఎలా వచ్చినాయో. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఇంటికాడ అయితే మనం పప్పు వేరేగా, బియ్యం పిండి వేరేగా వేసుకుంటాము. ఇక్కడ అలా కాదు కదా, ఇంకా మన బియ్యం పిండి కట్ట ఇక్కడ దొరకదు కాబట్టి నేనైతే 2 కలిపేసి ఆడేసి బూరెలు అయితే వేసుకున్నాను. పప్పును బెల్లం వేరేగా ఉడకబెట్టి ఇలా వేసుకున్నానండి. మీరు కూడా ఒకసారి ఇక్కడ కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. నాకు బూరెల మీద ఇంకా ఎరత పుట్టేసిందండి, అన్నీ తినేసాను. ఇంకా ఇవాళ ఏదో 2 నెలలు కొన్ని నాళ్ళు బట్టి కొన్ని సంవత్సరాలు బట్టి తిండి లేని దానిలాగా నేను ఇంకా ఇవాళ ఇంకా అన్నీ చేసాను. చూసారా, ఒక పక్కన బిర్యానీ చేశాను. బిర్యానీ తినాలనిపిస్తుంది కదా, బిర్యానీ, కోడి కూర, కారం కూర తెప్పించుకున్నానండి. కారం కూర తెచ్చి అయితే కూర వండుతున్నాను. కూర ఉంది కదా అని చెప్పి అయితే బిర్యానీ ఇండియా నుంచి బిర్యానీ సామానం పంపారు మా అమ్మలు. అయితే అవి బిర్యానీ చేశానండి. కొంచెం చూసారు కదా, ఆ టైం ఎంత అయింది అనుకున్నారు? బిర్యానీ చేసినప్పటికీ 5 అయ్యిందండి. అప్పుడు దాకా అన్నం లేదు, ఏమీ లేదు. నాకేదో పిచ్చెక్కిందని చెప్పి మీతో చెప్తున్నాను అనమాట. అన్నం లేదు, ఏమీ లేదు. 5 అయింది. ఇంకా తినేసాక కోళ్ళు కోయడం మొదలు పెట్టాను. చూసారు కదా, కోడి మొత్తం చికెన్ పచ్చడికి కోడి స్కిన్ అయితే ఉండకూడదు, మొత్తం తీసేయాలి. నేనైతే కోడి స్కిన్ అయితే మొత్తానికి తీస్తున్నాను అనమాట. తీసేసి అవి అయితే పీసుల కింద కట్ చేసి పసుపు ఉప్పు వేసి నానబెట్టుకోవాలి. దానికోసం ఇంకా తిన్న వెంటనే మళ్ళీ ఇది మొదలెట్టాను. తినేసాక మళ్ళీ కోడి కోయడం మొదలుపెట్టి తర్వాత ఇదైతే వేపుకోవడం మొదలుపెట్టాను. చూసారు కదా, ఇక రోజంతా ఒక గంట కూడా నాకైతే ఖాళీ లేకుండా అలా ఏదో చేస్తూనే ఉన్నానండి. అందుకే చూసిన వాళ్ళు ఏంటి ఒక రోజు సెలవు తీసుకున్న రోజు కూడా నువ్వు ఖాళీగా పడుకోకుండా ఇవన్నీ ఏంటని చెప్పి అడుగుతున్నారు. ఇదైతే చికెన్ అండి. చికెన్ నానబెట్టుకున్నాను, ఉప్పు పసుపు వేసి. ఇదైతే మసాలాలు, పచ్చడికి కావాల్సిన మసాలాలు ఇవైతే వేపుకొని పొడి అయితే కొట్టుకోవాలి. ఇవైతే చికెన్ పచ్చడికి అండి. చికెన్ పచ్చడికి కావాల్సిన జీలకర్ర, ధనియాలు, ఆవాలు ఇవన్నీ నేనైతే పొడి కింద ఆడుకొని ఉంచుకుంటాను అనమాట. పచ్చడి కలిపేటప్పుడు వేయడానికి అని చెప్పి నేను కొలతలుగా అయితే తీసుకున్నానండి. మీరు 1 కేజీకి అయితే 4 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 5 యాలక్కాయలు, 5 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 1 కేజీకి అయితే నేను 5 కేజీలు తీసుకున్నాను కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నానండి. ఎక్కువ అయితే వేసుకున్నాను నేను 5 కేజీలు కాబట్టి. నేను ఇవన్నీ కూడా దోరగా వేపుకోవాలి. బాగా నల్లగా మాడిపోయేలా కాకుండా కొంచెం స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినాక కట్టేసుకోవాలి. అవి మనం చల్లారాక మిక్సీ అయితే ఆడుకోవాలి మెత్తగానే చికెన్ పచ్చడికి. అందులో ఏది తక్కువైనా మళ్ళీ బాగోదండి. చూసారు కదా, చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తీయడానికి ఇంక ఓపిక లేదండి. వీడియో తీయడానికి ఓపిక లేక నేను ఇంకంతా అయిపోయాక నేనైతే ఈ ముక్క చూపిస్తున్నాను మీకు. అదైతే నిమ్మకాయ రసం. ఇదైతే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇదైతే మళ్ళీ ఎవరికి కావాలో వాళ్ళకి నేను తోక వేసి అయితే బాక్సుల్లో వేసి వాళ్ళకి అందిస్తాను. ఓకేనండి, మన వీడియోస్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్